సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన నిండు వందనాలు కూడా తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు ఎంతగా మన ఎడల కృప చూపారు అని అంటే, ఈ 2025వ సంవత్సరంలో ఈ 11వ నెల చివరి రోజున మనల్ని సజీవులుగా నిలవబెట్టి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించి మహిమపరిచి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారు ఆయన. హల్లెలూయా. ఈ రోజుతో ఈ 11 నెలలు ముగించబడి రేపు మరలా నూతన నెలలోనికి, ఈ సంవత్సరం చివరి మాసంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ప్రమాదాలు ఎన్నో చూస్తూ వచ్చాం ఈ సంవత్సరం. ఏమండి, అగ్ని ప్రమాదాలు బస్సుల్లో, ఏమండి ఆయా చోట్ల ఫ్యాక్టరీల్లో, గోడమ్స్లో, ఏమంటారు పేలుడులు, దాడులు, ఉగ్రవాదుల యొక్క పరిస్థితులు, ఇలా ఎన్నో పరిస్థితులను బట్టి ఎంతోమంది ఈ సంవత్సరంలో ఆరంభంలో ఉన్నవారు ఇప్పుడు కనబడకుండా కనుమరుగైపోయారు. హల్లెలూయా. ఢిల్లీలో ఆయా చోట్ల మనం చూస్తున్నాం ఉగ్రవాదుల యొక్క దాడులు, ఆయా పరిస్థితులను బట్టి కలుగుతున్న పేలుడులు, అవి ఎలా కలుగుతున్నాయి, ఎక్కడ కలిగాయి, కారణాలు ఏంటి అనేది ఇంకా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఆ పేలుడుల వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు. బస్సు ప్రమాదాల వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు. అనేక చిన్న చిన్న సమస్యలకే ఎంతో మంది మనకు తెలియకుండానే ఉన్న ఈ సమాచారాలు కనుమరుగైపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ, ఇలాంటి ఇబ్బందుల నడుమ దేవుడు తన కృపతో నిన్ను, కుటుంబాన్ని, పరిచర్యలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనకిచ్చారు. 2 చేతులు ఒకసారి ఎత్తి దేవుని మహింపరుద్దామా? హల్లెలూయా. కాబట్టి నిన్న బ్రతుకున్నామండి, అందుకే ఈరోజు కూడా బ్రతుకుందాం అనడానికి కాకుండా, దేవుడు నిన్న ఈరోజు కూడా బ్రతుకుండు ఆయుష్ని ఇచ్చాడని మనసారా మన ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. వాక్యంలోనికి వెళదాం. దేవుని కృపను బట్టి అనేక విషయాలు ఇప్పటికే వాక్యపు వెలుగులో ప్రతి వారం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఈ వారం మన కొరకు ప్రభువు సిద్ధపరిచిన మాటల కొరకు శ్రద్ధగా ఆలకించుదాం. వాక్యం కొరకు ఈరోజు నా వాక్య సందేశంలో ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి మీ ముందుకు తీసుకురాబోతున్న మాట ఏమిటంటే, ఇద్దరు వ్యక్తులుగా దేవుని యొద్దకు వచ్చి తృణీకరింపబడిన వారు, అలాగే అంగీకరింపబడిన వారు, దేవుని నుండి ఒక మంచి బహుమానం పొందుకున్నవారు, దేవుని యొద్ద నుండి బహుమానం పొందుకోకుండా తలదించుకున్న పరిస్థితులను ఎదుర్కొన్నవారు, అలాగునే దేవుని సన్నిధిలో దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులైన వారు, దేవుని రాజ్యాన్ని చేజేతులారా పోగొట్టుకున్నవారు, ఈరోజు మీ ముందుకు ఇద్దరుగా ఉన్న వ్యక్తుల జీవితాల్లో వారు ఎదుర్కొన్న పరిస్థితుల్ని మీ ముందుకు తీసుకురాని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదామా? కొంతకాలమైన తరువాత కయ్యోను పొలము పంటలో, 3వ వచనం నుంచి కూడా చదువుదాం, 2 నుంచి. తరువాత కనెను హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొద్దకు ఇద్దరు వ్యక్తులు అర్పణలు తీసుకొచ్చి అర్పించారు. హల్లెలూయా. చూడండి, ఆదాము హవ్వలు మానవ సృష్టిలో మొదటి మానవులుగా పిలవబడుతూ చేయబడిన వారు. హల్లెలూయా. కనుక దేవుని చేత
ఆయన స్వరూపమందు ఆయన పోలికను చొప్పున దేవుడు నరులను చేసినప్పుడు ఎవరెవరిని చేశారని నేర్చుకున్నాం. ఆదామును చేసి ఉన్నాడు. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి హవ్వనుగా దేవుడు చేశాడు అనేది మనం నేర్చుకున్న మాటలే. హల్లెలూయా. అలాగా ఆదాము హవ్వలను దేవుడు ఇరువురిగా చేసి, స్త్రీనిగాను పురుషునిగాను చేసి ఆ ఏదెను తోటలో వారిని పెట్టి వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కాలక్రమంలో తర్వాత వారు దేవునికి విరోధముగా పాపం చేయటం, వారు ఏదెను తోట నుండి బయటికి వెలివేయబడటం, శాపం ఏలుబడి చేస్తుండటం, ఇవన్నీ మనకి చరిత్రలో తెలుసు. ఆ తర్వాత దేవుని యొక్క కృపను బట్టి ఈ ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించి వారికంటూ పిల్లల్ని ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. మొదటగా దేవుడు ఆదాము హవ్వలను ప్రేమించి ఆశీర్వదించి కయ్యూను అనే ఒక వ్యక్తిని దేవుడిచ్చాడు. ఆ తర్వాత మనం చదువుకున్నాం కదా, హేబేలు అనే ఒక వ్యక్తిని కూడా దేవుడు మరలా వారికి అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ కయ్యూను హేబేలు జీవితంలో జరిగిన సందర్భం ఏంటయ్యానంటే, వీళ్ళిద్దరూ పెద్దవారై వీళ్ళిద్దరూ ఒక చక్కని ఎవరికి సంబంధించిన వాళ్ళు వృత్తి చేసుకుంటున్నారు. హల్లెలూయా. కయ్యూనేమో పొలము సేద్యపరచువాడుగాను, హేబేలేమో గొర్రెల కాపరిగాను ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఎదుగుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అక్క తల్లిదండ్రులైన ఆదాము అవలు చెప్పుంటారు, అయ్యా ఈ సమస్తము దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకున్న దానిలో శ్రేష్టమైనది మంచిది మనం దేవునికి అర్పించాలి, మనకిది మంచిది, అది మనకు దీవెన అని ఆదాము హవ్వలు తమ పిల్లలకు నేర్పించిన దాన్ని బట్టి ఇప్పుడు కయ్యూను హేబేలు ఇద్దరు దేవుని యొద్దకు అర్పణ తీసుకెళ్లారు. ఆమేన్. హల్లెలూయా. కయ్యూను హేబేలు దేవుని సన్నిధికి ఏం తీసుకొచ్చారు? అర్పణ. ఎవరికి వారు కలిగిన దానిలో దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. మనం చదువుకున్నట్లుగా కయ్యూనేమో పొలము పండించువాడు, సేద్యపరచువాడు. హల్లెలూయా. హేబేలేమో గొర్రెల కాపరి. కనుక కయ్యూను తను పండిస్తున్న పంటలో కొంత తీసుకొచ్చాడు దేవుని సన్నిధికి. హేబేలేమో తను మేపుతున్న మందలో నుండి క్రొవ్విన తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి దేవుని దగ్గర పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. తను పండిస్తున్న పంటలో నుండి కొంత తీసుకొచ్చాడు కయ్యూను. ఇతడు మేపుతున్న మందలో నుండి క్రొవ్విన వాటిని, తొలుచూలు పుట్టిన బలమైన వాటిని కొన్ని తీసుకొచ్చి అర్పించాడు. ఇక్కడ ఇద్దరుగా వచ్చారు దేవుని సంధికి అర్పణ అర్పించడానికి. లేఖనం ఏమని చెప్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, ఇద్దరు అర్పించడానికి వచ్చిన దేవుని సంధికి దేవుడు ఒకరి అర్పణ మాత్రం అంగీకరించాడు. ఒకరి అర్పణ ఆయన అంగీకరించలా. ఎందుకు అంగీకరించలా? ఆయన పక్షపాత, ఆయన వ్యత్యాసం చూపేవాడా? కాదు. ఆయనకి ఏమాత్రం పక్షపాతము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అపోస్తుల కార్యములు మనం చూస్తాం. కొర్నేలి అనే సందర్భంలో 10వ అధ్యాయంలో దేవుడు పక్షపాతి కాడు అని నేను తెలుసుకుని ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు హేబేలు అర్పణ అంగీకరించి లక్ష్య పెట్టి కయ్యూను యొక్క అర్పణ అంగీకరించకపోవటానికి, లక్ష్య పెట్టకపోవటానికి ఆయన పక్షపాతం కలిగిన దేవుడు అని కాదు. కానీ అర్థం, వారి హృదయంలో వారు అర్పించిన అర్పణలో వ్యత్యాసం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కయ్యూను తను పండించిన పంటలో కొంత తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధికి అర్పణగా తీసుకొచ్చాడు. హేబేలు తన మేపుతున్న మందలో నుంచి తొలుచూలు పుట్టిన క్రొవ్విన కొన్ని తీసుకొచ్చాడని లేఖనం చెప్తుంది. అంటే ఇక్కడ కయ్యూను అర్పించిన అర్పణ ఎలాంటిదనంటే, దేవునికి ఇవ్వాలి గనక ఏదో ఒకటి ఇచ్చా. హల్లెలూయా. మా నాన్నగారు మా అమ్మగారు దేవునికి ఇవ్వాలని చెప్పారు, అందుని బట్టి ఏదో తీసుకొచ్చానన్నట్లుగా తీసుకొచ్చాడు తప్ప దేవునికి శ్రేష్టమైనది, దేవునికి మంచిది, దేవునికి ప్రధానమైనది ఇవ్వాలి అనేది కయ్యూను హృదయంలో లేదు. హల్లెలూయా. కయ్యూను తీసుకురావడానికి తీసుకొచ్చాడు తను పండించిన పంటలో నుండి. కానీ తను మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో తీసుకొచ్చింది శ్రేష్టమైనదిగా కనబడలేదు దేవునికి. చాలా మంది కూడా ప్రభు సన్నిధికి తీసుకొచ్చేటప్పుడు ఎన్నో అనాలోచనలతో, ఎన్నో ఆలోచనలతో దేవునికి ఇస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య నేర్చుకున్నాం, దురాలోచనతో మనం బలులు అర్పిస్తే ఆ బలులు యెహోవాకి
హేయులట, హేయమంట. హల్లెలూయా. యెహోవాకి హేయమైనవి అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు చూద్దామా? సామెతల గ్రంథంలో ఆ మాట మనము చదువుకున్నాం కదండి. మనము దురాలోచనలతో ఏమంటే వేరు తలంపులతో దేవునికి అర్పించే ఆ అర్పణ దేవుడు ఇష్టపడడు. చూద్దాం 16వ అధ్యాయము 21వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దురాలోచనలతో అర్పింపబడిన అర్పణలు అంట మరింత హేయం. నేను దేవుని యొద్దకు తీసుకెళ్తున్నాను. దేవుని యొద్దకు తీసుకెళ్తున్నప్పుడు శ్రేష్టమైనవి తీసుకెళ్ళాలి, మంచిగా తీసుకెళ్ళాలి, నిజమైన ఒక సమర్పణ హృదయంతో దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి అర్పించాలి అనే ఆలోచన లేకుండా ఏదో దేవునికి ఇవ్వాలి గనక ఇస్తున్నాను అన్నట్లుగా కొంత తీసుకుని వెళ్ళి ఇచ్చాడు తప్ప శ్రేష్టమైనది, ప్రథమ ఫలమైనది అక్కడ కయ్యోను అర్పించల. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు గనుక, మనసులో ఉన్న తలంపులను, ఆలోచనలు కూడా ఎరిగిన వాడు గనక ఆయన అందుకే కయ్యోను యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టల. మరి కయ్యోను యొక్క అర్పణ లక్ష్య పెట్టకుండా హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టడానికి కారణం ఏమిటంటే అక్కడ చెప్పబడుతున్న మాట, తొలుచూలు పుట్టిన దానిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అని ఉంది. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా పుట్టింది ఏదైతే ఉంటుందో దానిలో కూడా క్రొవ్విన, బలిసిన, బలమైన, శ్రేష్టమైన, లోపం లేకుండా కుంటిదో, గుడ్డుదో, నడుమిరిగిందో, కాలిరిగిందో కాకుండా క్రొవ్వినివి, మంచివి, తొలుచూలు పుట్టిన వాటిల్లో శ్రేష్టమైనవి దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి హేబేలు అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి, దేవునికి ఇచ్చేటప్పుడు ఉన్నతమైనది ఇవ్వాలి, దేవునికి ఇచ్చేటప్పుడు లోపం ఉన్నదో, కుంటుదో, గుడ్డుదో, అందహీనంగానో, అంగవైకల్యంతోనో ఉన్నదాన్ని దేవునికి నేను అర్పించకూడదు. దేవుడు ఆయన కృప వలన నన్ను ఆశీర్వదించగా ఇదంతా నేను ఆయన ద్వారా కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ఇదంతా కలిగి ఉన్నాను. ఆయన ఆశీర్వాదాన్ని బట్టి నేను ఇదిగో ఈ మందని కలిగి ఉన్నాను. ఆయన దీవించబట్టే ఈ పని కలిగి ఉన్నాను. ఆయన దీవించబట్టి ఈ వ్యాపారం కలిగి ఉన్నాను. ఆయన దీవించబట్టి ఇదిగో ఈ ఉద్యోగం కలిగి ఉన్నాను. ఆయన దీవించబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. దీనంతటి కారణం ఆయనే అని మనం ఆయనకి ప్రథమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఇవ్వగలిగితే అది కృతజ్ఞతతో నింపబడిన హృదయముతో అర్పించే అర్పణ. హల్లెలూయా. ఏదో తీసుకెళ్తున్నాను, ఏదో ఇస్తున్నాను అన్నట్లుగా మీరు దేవుని యొక్క సన్నిధికి ఏ అర్పణ తీసుకురావద్దు. హృదయమారా, మనసారా దేవుడు నాకు ఆయన కృపను బట్టి నన్ను ఆశీర్వదించగా ఆయన నాకిచ్చాడు, నాకిచ్చిన దానిలో హృదయమారా నేను దేవునికి ఇస్తున్నానన్న హృదయంతో మీరు దేవుని సన్నిధికి మీ అర్పణ తీసుకొస్తే ఆ అర్పణ అంగీకరించబడద్ది. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు దేవుని యొద్దకు వచ్చారు అర్పించడానికి. ఒకరి అర్పణేమో నిరాకరించబడింది, ఒకరి అర్పణేమో అంగీకరించబడింది. కయ్యోను యొక్క అర్పణేమో లక్ష్య పెట్టలేదు దేవుడు. హేబేలు యొక్క అర్పణేమో లక్ష్య పెట్టిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకనంటే వీళ్ళు అర్పించిన అర్పణలో వ్యత్యాసం ఉంది. కయ్యోను ఏదో తేవాలి కాబట్టి తెచ్చాడు, ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, అంతేగాని దేవునికి ప్రాధాన్యతనిచ్చి దేవుడు తనను ఆశీర్వదించిన స్థాయిలో శ్రేష్టమైనది, మంచిది అతడు తేలేకపోయాడు. కానీ హేబేలు తను కలిగిన మంద దేవుని ద్వారానే కలిగి ఉన్నాను, నేను పొందిన యొక్క విస్తరింపబడిన స్థితి దేవుని ద్వారానే కలిగి ఉన్నాను, కాబట్టి దేవునికి నేను ఇచ్చేటప్పుడు దేవుడు నాకు ఎలాగనైతే ఇచ్చాడో, దేవుడు నన్ను ఎలాగైతే దీవించాడో అంతకు మించి నా దేవునికి నేను శ్రేష్టమైనది, ఉన్నతమైనది, మంచిది, క్రొవ్వినిది తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి అని ఒక మంచి హృదయంతో, ఒక సమర్పణతో దేవునికి అర్పించాడు. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుతాం రండి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు కయ్యోను గురించి. 11వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 11:4 హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హేబేలును గురించి ఈ విశ్వాసుల జాబితా పట్టికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే కూడా శ్రేష్టమైన బలిని దేవుడికి అర్పించాడు, అర్పణ దేవునికి అర్పించాడు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు కూడా. హెబ్రీయులకి ఆ పత్రిక రాస్తూ విశ్వాసుల జాబితా పట్టికను తెలియజేస్తున్నప్పుడు హేబేలు కూడా విశ్వాసుల వీరుల జాబితాలో చేర్చబడిన వాడిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తూ అర్పిస్తున్న ఆ అర్పణలో అంగీకరింపబడేదిగా ఉందా, నిరాకరింపబడేదిగా ఉందో ఒకసారి ఆలోచన చెయ్యండి. దేవునికి ఇచ్చేటప్పుడు సామెతల గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాలోచనలతో ఇస్తున్నావేమో, బలవంతంగా ఇస్తున్నావేమో, భక్తిహీనతలో ఉండి అర్పించు అర్పణలు యెహోవాకి హేయం. నువ్వు దేవునికి ఇష్టగా లేకుండా, దేవునికి విధేయుడిగా లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవునికి ప్రియమైన బిడ్డగా లేకుండా, దేవుని యొక్క సంతోషపెట్టే జీవితంలో నువ్వు కనబడకుండా, దేవుడు ఆశిస్తున్నట్లుగా నీ జీవితాలు ఉండకుండా, నేను దేవునికి అంతిస్తున్నానండి, ఇంతిస్తున్నానండి, అదిస్తున్నానని అంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి హేయం. నువ్వు భక్తిహీనతల్లో ఉండే దేవుని యొద్దకు తీసుకొచ్చే నీ అర్పణ దేవుడు అంటాడు నాకెందుకు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి విధేయుడు కాకుండా అవిధేయుడుగా జీవించి, పాస్టర్ గారు నేను అంతిస్తానండి మందిరానికి, లేకపోతే పాస్టర్ గారు ఈ కార్యక్రమానికి నేను ఎంతిస్తానండి అని చెప్పేసి నువ్వు తీసుకొచ్చి అర్పించే అర్పణ పాస్టర్ గారు ఒకవేళ తీసుకుంటాడేమో, కానీ దేవుడు తను అంగీకరించడం. హేబేలు కయ్యోను ఇద్దరూ తీసుకొచ్చారు. చూసే జనాలకి, లేకపోతే ఆ కయ్యోను యొక్క హేబేలు యొక్క తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు, అబ్బా నా పిల్లలు ఎంత మంచోళ్ళు, దేవునికి తీసుకెళ్ళి ఇస్తున్నారు, మంచిగా నేర్చుకున్నారు, చెప్పిన మాటను బట్టి దేవునికి ఇచ్చే పిల్లలుగా మా పిల్లలు ఉన్నారని తల్లిదండ్రులు చూసి ఒకవేళ ఆనందపడుతున్నారేమో కానీ, చూసే జనాలకి ఇచ్చే వ్యక్తులుగా కనబడ్డారేమో కానీ, దేవునికి ఎవరు కనబడ్డారయ్యా, ఎవరు లక్ష్య పెట్టారయ్యా అంటే హేబేలు అర్పణనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది దేవునికి ఇచ్చే విషయంలో, నువ్వు అర్పిస్తున్న అర్పణ విషయంలో ఎలాగూ అర్పిస్తున్నావు, దేవుడు అంగీకరించేదిగానే ఉంటుందా? దేవుడు అంగీకరించి నిన్ను గూర్చి ఒక మంచి సాక్ష్యం, ఏమండి హెబ్రీయుల పత్రికలో చెప్పబడినట్లుగా విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైనది ఇచ్చాడు అని సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా మనం దేవునికి ఇచ్చి దేవుని సంతోషపెట్టి దేవుని యొద్ద నుండి దీవించబడుతున్నామా ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూసే జనాలకు, అబ్బా పాస్టర్ గారు అసలు మాట అనగానే వెంటనే మందిరానికి ఎంతమంది ముందుకు వచ్చేసారు, లేకపోతే ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు ఎంతమంది ఇచ్చేస్తానని ముందుకి వచ్చేసారు అని చెప్పేసి చూసే జనాలకి ఇచ్చింది కనబడవచ్చు, కానీ దేవుడు నీ లోపల ఆలోచించే ఆలోచనలు సైతం ఎరిగినవాడు. హల్లెలూయా. నువ్వేది ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఇచ్చేటప్పుడు నువ్వే ఆలోచిస్తున్నావు, ఏ హృదయంతో ఇస్తున్నావు, ఏ తలంపుతో ఇస్తున్నావో సమస్తమును ఎరిగినవాడు ఆయన. ఇక్కడ హేబేలు కయ్యోను అర్పణను అలాగని ఎరిగిన వాడై కయ్యోను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదంట, హేబేలు అర్పణ ఆయన లక్ష్య పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు ఎప్పుడు ఎక్కడ దేవునికి ఏది ఇవ్వాల్సి వచ్చినా ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇచ్చుట గురించి చెప్తున్నాను కదా అని చెప్పేసి మా పాస్టర్ గారు ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నారని అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుని కృపను బట్టి దేవుడు ఇదిగో ఈరోజు ఇలా మనం ఉన్నామంటే, ఈరోజు మన ఉద్యోగమో, వ్యాపారమో, పశువుల మందో, పొలమో, చేతి పన్ను కలిగి దీవించబడుతూ వర్ధిల్లుతున్నామంటే ఆయన కృప. ఆయన మనకి ఇస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతగా తిరిగి మనం దేవునికి ఇవ్వాలి. ఆదాము హవ్వలు హేబేలుకు అది నేర్పించారు, అందుకే వాళ్ళు అది చేయగలిగారు, లేకపోతే చేసేవారా కాదా. హల్లెలూయా. కనుక ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది. ఇక్కడంట తొలుచూలు పుట్టింది, క్రొవ్విందంటే బలమైంది. అర్థమవుతుందా? బలమైనది, మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక.
అలాగున మనం ఇవ్వగలిగితే హేబేలు అర్పణ అంగీకరింపబడినట్లుగా మన అర్పణ అంగీకరించబడద్ది. సాక్ష్యం ఇచ్చాడు ఇచ్చు విషయంలో ప్రభువులు వారు, తెలుసు మనందరికీ. ఆయన కానుక పెట్టి దగ్గర నిలుచున్నాడట. కొంతమంది వచ్చి కానుక పెట్టిలో కానుకలు సమర్పిస్తున్నప్పుడు అందరూ వచ్చి కానుకలు వారికి ఉన్న దానిలో అర్పించారట. ఒక విధవరాలు వచ్చి ఆమెకున్నదంత జీవనమంతయు అర్పించింది. రెండు కాసులు 2 దేనారాలు అర్పించింది. హల్లెలూయా. వారేమో వారికి ఉన్న దానిలో నుండి వేశారు, కానీ ఈమె అయితే ఆమె జీవనమంతయు సమర్పించింది అని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. ఆమె విధవరాలు, ఆమెకి ఏమీ లేవు, ఉన్నది 2 దేనారాలే. ఆ 2 దేనారాలను కూడా దేవుని సన్నిధిలో ఆమె ఇచ్చి వింటప్పుడు అది చూసిన దేవుడు ఆమె గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, ఎప్పుడు మీరు ఏది ఒకవేళ ప్రభు యొద్దకు తీసుకొని వచ్చి అర్పిస్తున్నా ఆ అర్పణ విషయంలో మీరు మీ ఆలోచనలు జాగ్రత్తగా చూసుకునండి. దేవుడు చూస్తున్నాడనే ఆలోచనతో, దేవుడు గమనిస్తున్నాడనే ఆలోచనతో, దేవుడు దాన్ని పరిగణలోనికి తీసుకుంటాడనే ఆలోచనతో, దేవుడు నేను ఇస్తున్న నా హృదయాన్ని, నా ఆలోచన, నా తలంపులను ఎరిగినవాడన్న ఆలోచనతో భయము కలిగి దేవుడు మనకిచ్చిన దానిలో శ్రేష్టమైనది, దేవునికి ఉన్నతమైనది ఇవ్వగలిగితే హేబేలు అర్పణ వలె మనం అంగీకరించబడతాం. ఇద్దరుగా వచ్చిన వారిలో హేబేలు అంగీకరింపబడ్డాడు, కయ్యోను తృణీకరింపబడ్డాడు. లేకపోతే అతని అర్పణ తృణీకరించబడింది. లక్ష్య పెట్టలేకపోయాడు దేవుడు, కానీ హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. ఇది ఒక సందర్భం. రెండో సందర్భం రండి. ఇద్దరుగా దేవుని సన్నిధికి వెళ్ళిన వారిలో ఒకరు ఎలా చేయబడ్డారో, మరొకరు ఎలాగా తీర్చబడి వెళ్ళారో లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందామా? ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. ఇక్కడ 2 వ్యక్తులు దేవాలయంలోనికి వచ్చారు, దేవుని యొద్దకు వచ్చారు. దేవుని యొద్దకు వచ్చి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. కయ్యోను హేబేలు దేవుని యొక్క బలిపీఠం యొద్దకు వెళ్ళారు, అంటే దేవుని దగ్గరికి వచ్చారు. వాళ్ళేమో అర్పించడానికి వచ్చారు. వాళ్ళు అర్పించిన అర్పణలో కయ్యోను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇక్కడ కూడా 2 మనుషులు దేవాలయంలోనికి ప్రార్థించడానికి వెళ్ళారు. ఈ ప్రార్థనలో వీళ్ళిద్దరు చేసిన ప్రార్థనలో ఒకరి ప్రార్థన దేవుడు అంగీకరించదగినట్లుగా ఉంది, ఒకరి ప్రార్థన దేవుడు అంగీకరించలేనట్లుగా ఉంది. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 2 మనుషులు ఎవరెవరంట అంటే పరిసయ్యుడు, సుంకరి. 2 దేవాలయంలోనికి వెళ్ళారంట ప్రార్థించడానికి. ఇక పరిసయ్యుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడయ్యా, ఇదిగో చోరుల వలె, జారుల వలె, వ్యభిచారుల వలె, ఇతర మనుష్యుల వలె, ఇదిగో ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఇదిగో వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చెల్లిస్తాకైతే చెల్లిస్తున్నాడు, కానీ దాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడో లేదా అని గ్రహింపు లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికైతే చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విని వారి జీవితంలో అద్భుతం కార్యం జరిగిస్తాడా లేదా అనేది ఆలోచన లేదు.
కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మొదటి విషయం చెప్పినట్లుగా తాను ఏమంటున్నాడంటే తాను హెచ్చించుకుంటూ పక్కనున్న వారిని కించపరుస్తున్నట్లు తన ప్రార్థన ఉంది. మనం ఇంతకు ముందు కూడా ఈ సందర్భాన్ని ధ్యానించాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిసయ్యుడు ప్రార్థిస్తున్నాడు, ఇదిగో అయ్యా నేను వ్యభిచారుల వలె లేను, చోరుల వలె లేను, ఇతరులే లేను, ఇది సుంకర వలె పాపి, సుంకరి పాపి, ఆ పాపి వలె నేను లేను, వ్యభిచారులు వారి వల్ల నేను లేను, అందుకని కృతజ్ఞతలయ్యా అంటూ ఏమండి ఇతరులను కించపరుస్తూ తాను హెచ్చించుకుంటూ తాను గొప్ప చేసుకుంటూ నేనే పరిశుద్ధుడు, నేనే మంచివాడును అన్నట్లుగా తను నిరూపించుకుంటున్నట్లుగా చూపించుకుంటున్నట్లుగా పరిసయ్యుని ప్రార్థన మనకు కనబడుతుంది. హల్లెలూయా. నేను ఇలాగంటాను కదా, ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నీకంటే ఎక్కువ ఎదిగిన వారిని, ఆత్మీయ జీవితంలో నీకంటే ఒక మెట్టు పైనున్న వారిని చూడు, భౌతిక శరీర సంబంధమైన జీవితంలో నీకంటే తక్కువ ఉన్న వారిని చూడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నీకంటే ఉన్నతంగా ఎదిగిన వారిని చూస్తే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, నేను ఇంకా ఆత్మీయతలు ఎదగాల్సింది చాలా ఉంది అనే ఆలోచన వస్తుంది. హల్లెలూయా. శారీరకంగా భౌతికంగా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూస్తే ప్రభువా నిజమే కదా, వాళ్ళకి కనీసం ఇల్లు లేదు, నాకు చిన్న ఇల్లైనా ఇచ్చావు, వారికి తినడానికి 3 పూట్ల ఆహారం లేదు, ఒక పూట కూడా వారికి లేదు, కనీసం 2-3 పూటలు తినే ఆహారము నాకు ఇచ్చావు అని కృతజ్ఞతతో కూడిన ఏమండి ప్రార్థన మనకి వస్తుంది. హల్లెలూయా. కనుక భూ సంబంధమైన కార్యాల విషయంలో, భూ సంబంధమైన విషయాల్లో నీకంటే తక్కువ ఉన్న వారిని చూస్తే అప్పుడు నీకు కృతజ్ఞత వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును, దేవుడు నన్ను ఎంతో పోషిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంతో ఆదరిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడు. చూడండి, ఎంతో మందికి ఇల్లు లేక రైల్వే స్టేషన్లో, బస్ స్టాండుల్లో, ఆ చెట్టు కింద, ఆ యొక్క ఫుట్పాత్ల మీద, ఏమంటే అండర్ గ్రౌండ్లో ఎంతో మందికి చలికి వణికిపోతూ పడుకుంటున్న వారిని చూస్తున్నాం ఈ ప్రయాణాలు మేము చేస్తున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మందికి నివాసం లేక ఏమండి ఒక పరసా లాంటి వాటిని కుట్టుకొని ఆ పరసా లాంటిని ఏదో డేరాలాగా మార్చుకొని నివాసం ఉంటున్న వారు ఎంతో మంది ఊరి వెలుపుట మనకు కనబడుతున్నారు. హల్లెలూయా. అలాంటి వారిని, అలా ఆహారం లేక అల్లాడుతున్న వారిని చూస్తే ప్రభువు నన్ను ఎంతగానో పోషిస్తున్నాడు అని మనకేం వస్తుందంట? సంతృప్తి వస్తుంది, సంతృప్తి వస్తుంది, కృతజ్ఞత కలిగిద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆధ్యాత్మిక విషయంలోనేమో నీకంటే ఎదిగిన వారిని చూస్తే నేను ఇంకా ఎదిగాను అనుకున్నాను కానీ, నేనే భక్తిపరుని అనుకున్నాను కానీ, నేనే మా చర్చిలో పెద్ద విశ్వాసం అనుకున్నాను కానీ నేనేమి ఎదిగిన వాడిని కాదు. చూడు, నాకంటే ప్రార్థనా పరులు ఉన్నారు, నాకంటే పాటలు బాగా పాడేవాళ్ళు ఉన్నారు, నాకంటే సమర్పించుకున్న వారు ఉన్నారు, నాకంటే దేవుని కొరకు నిలబడిన వారు ఉన్నారు, నాకంటే దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తున్న వారు ఉన్నారని వారిని చూసి, నీకంటే ఎదిగిన వారిని చూసినప్పుడు నీకు రోషం వచ్చిద్ది. నువ్వు కూడా అలాగనే ఉండటానికి ఒక చక్కని ప్రేరేపణ కలిగిద్ది. హల్లెలూయా. ఇక్కడ పరిసయ్యుడు ఈ సుంకర్ని, ఈ వ్యభిచారుల్ని, ఈ చోరుల్ని చూసుకుంటూ వాళ్ళకంటే నేను బాగా బెటరే అనుకుంటున్నాడు. కాదు. మనం నేర్చుకోవాల్సిన సత్యం, పాఠం ఏమిటంటే ఆధ్యాత్మిక జీవితంలో నీకంటే ఎక్కువ ఉన్న వారిని చూస్తే నేను ఇంకా ఎదగాలి అనే ఆలోచన నీకు వస్తుంది. నీకన్నా ఆత్మీయంగా తక్కువ ఉన్న వారిని చూస్తే వాళ్ళకి పాటలు కూడా రావు. నేను బాగానే పాటలు పాడతా తెలుసా. ఇప్పుడు సమాజం ఆత్మీయ విషయాల్లోనేమో ఎక్కువలో ఉన్న వారిని చూస్తే వాళ్ళకంటే నేను బెటరే, పరిసయ్యుడు లాగా. హల్లెలూయా. నేను పాటలు పాడతా, వాళ్ళకి కనీసం ప్రార్థన చేయడం కూడా రాదు. ప్రార్థన చేయమని మౌతిస్తే పాస్టర్ గారు మైకిస్తే నేను ప్రార్థన చేయలేనండి అంటారు. వాళ్ళు ఎక్కడికైనా ప్రార్థనకు రమ్మంటే నాకు కుదరదు పాస్టర్ గారు, నేను రాలేను పాస్టర్ గారు, మా ఇంట్లో ఒప్పుకోరంటే అంటారు. నేనైతే కనీసం పాస్టర్ గారు రమ్మన్న చోటకల్లా ప్రార్థనకి వెళ్తాను. ఇలాగా పలు విషయాల్లో ఏమండి ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు ఒకవేళ నీకంటే తక్కువ ఉన్న వారిని, ఆత్మీయంగా ఎదగకుండా మరుగుజ్జుతనంలో ఎంత నేర్పించిన లోకంలో జీవించే వారిని చూసి సంతృప్తి చెందుతున్నావేమో, కానీ కాదు. ఆత్మీయంగా నీకంటే ఉన్నతంగా వారిని చూడు, భౌతికంగా నీకంటే తక్కువ ఉన్న వారిని చూడు. ఇది ఈరోజు రివర్స్ అయ్యింది. ఆత్మీయంగా ఏమో వారికంటే తక్కువ ఉన్న వారిని చూస్తున్నారు, భౌతికంగానేమో వారికంటే
ఉన్నతంగా ఉన్న వారిని చూస్తున్నారు. అందుకే చూడు, పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. ఉంటారా ఇలాంటి వాళ్ళు అందరూ? హల్లెలూయా. పక్కింటి వాళ్ళు చూడు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నారు, ఏసీ పెట్టించుకున్నారు, సీలింగ్ పెట్టించుకున్నారు. మనకంటూ ఉంది ఇల్లు, ఎందుకు ఈ రేకుల షెడ్లో తీసుకొచ్చి పడేసావు? హల్లెలూయా. ఉన్నారండి ఈరోజు క్రైస్తవ్యంలో ఎలాగైనా ఆలోచించేవారు. ఇదిగో మొన్న ఈ మధ్య అలా ఆవిడికి బంగారపు గొలుసు గొలుసు కూడా చేయించలే. హల్లెలూయా. గేదెను కట్టేసేంత పెద్ద పొలుగుతాడంత బంగారం చేయించాడు. నాకు కనీసం ఏ తాడు అసలు కంటికి అది మెళ్ళ కనబడినట్టు కన్నా సన్న పూస లాంటి దాన్ని కూడా ఏమీ చేయించలేదు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఈరోజు భూ సంబంధమైన వాటిని పోల్చి ఎలా ఉన్నారు ఏమండి? అసలు పండుగ వచ్చిందంటే ఎన్ని జతల బట్టలు కొంటారో, కనీసం మాకు ఒక జత బట్టలు కూడా నువ్వు కొనవు. నిజంగా చెప్తున్నాను ప్రియమైన బిడ్డలు, దేవుని కృపను బట్టి ఏమండి, ఈ పండుగల టయాల్లో మేము బట్టలు తీసుకోం, ఎందుకంటే మీరే పెడుతున్నారు కనుక విశ్వాసులుగా. ఒకవేళ మీరు పెట్టకపోయినా ఒకవేళ ఏమండి బట్టలు తీసుకోవాలని ఆలోచన కాదు. పండుగ టయాల్లో ఎక్కువ ఎంతో ఖర్చు ఉంటుంది. దీన్ని తీసుకెళ్దా బాగుంటుంది. ఏ బట్టలు వేసుకున్నా ఆరాధన జరిగింది. దేవుని కృప కనుక 4-5 జాతలు వైట్ ఉన్నప్పుడు ఆ వైటే వేసుకుంటే ఇంకా పాస్టర్ గారు ఎప్పుడు ఎలాగ వేసుకున్నారు ఏమి ఉండదుగా. హల్లెలూయా. కలర్లు అనుకో ఎప్పుడు చూడ ఇంకో కలర్ ఏం కనబడట్లేదే అని ఒకవేళ వ్యత్యాసం కనబడిద్ది. దేవుని కృపను బట్టి అలా సరిపెట్టుకోవడానికి ఏమో మేము వైట్ అండ్ వైట్ వేయడానికి ఏమండి కొంచెం ఆశపడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఎప్పుడు ఆ వైట్లోనే కనబడతాం కనుక అది కొత్తదా పాతదా అనేది మీకు పెద్దగా పట్టించుకోరు కనుక సింపుల్ అయిపోద్ది. ఇక్కడ ఏమైపోతుందనంటే చూడ పండగ కున్నారంట వాళ్ళు, కనీసం నువ్వు నాకు 2 జాతలు కూడా కొనట్ల. అంటే వీళ్ళ ధ్యాస అంతా దేని మీద? భూ సంబంధమైన దాని మీద. అది కొన్నారు, ఇది కొన్నారు, అది కట్టారు, ఇది కట్టారు, అలా ఉన్నారు, ఎలా ఉన్నారని నీకంటే ఎదిగిన స్థాయిలో, నీకంటే బాగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారిని చూసి అది లేదు నాకు ఇది లేదు అంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? భూ సంబంధమైన వాటి విషయంలో నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూస్తే, దేవా ఇదిగో ఇలాగైనా నన్ను పోషిస్తున్నావు, ఈ ఇంటిలోనైనా నన్ను నివాసింపచేసావు, ఈ విధంగానైనా నన్ను నడిపిస్తున్నావు అని సంతృప్తి చెందడానికి వీలుంటుంది. ఆధ్యాత్మికంగా ఏమో నీకంటే ఎక్కువ ఉన్న వారిని చూస్తే నేను అలా ఎదగలేకపోతున్నాను, అలా ఎదగటానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థించడానికి వీలు పడుతుంది. ఈ సందర్భం నేను అదే తెలియచేయాలని ఆశ. ఈ పరిచయుడు ఏం చేస్తున్నాడు అంటే తను హెచ్చించుకుంటూ, తను గణపరుచుకుంటూ, తను నిరూపించుకోవడానికి చూస్తూ, ఇదిగో జారుల వల్లే తనకంటే నీచంగా పాపములో ఉన్న వారిని పోల్చి చేసుకోవటం ఎందుకు? నువ్వు ఆత్మీయుడివి, అర్థమవుతుందా? ఆత్మీయుడివి, దేవునికి ప్రార్థించేవాడివి, దేవునికి భక్తి చేసేవాడివి, లోకంలో కలిసిపోయిన వారితో నీకెందుకు పోలిక? హల్లెలూయా. నశించిపోతున్న వారు, లోకంలో కలిసిపోయిన వారు, లోకంలో అనేక వ్యసనాలు కలిగిన వారు, లోకంలో ఆయా పద్ధతుల్లో అనుసరించేవారును వారిని పోల్చి చూసుకుంటావు ఎందుకు? నువ్వు వారితో కాదు పోల్చుకోవాల్సింది, దేవుని పరిశుద్ధులతో నువ్వు పోల్చుకోవాలి. అలాగే నేను లేనే, అలాగే నేను ప్రార్థించలేకపోతున్నానే, వాళ్ళలాగా ఆసక్తిగా ఉండలేకపోతున్నానే, వారిలాగా ఆరాధనకి సమయానికి వెళ్ళలేకపోతున్నానే, వారిలాగా దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోతున్నానే, వారిలాగా దేవుని సన్నిధిలో పడి ఏడవలేకపోతున్నానే, వారిలాగా నేను పడలేకపోతున్నానని నీకంటే ఎదిగినకుండా పరిచయుడి వల్లే పాపులతో, జోరులతో, చారులతో, వ్యభిచారులతో పొత్తు. హల్లెలూయా. కనుక ఈ పరిచయుడు అలా ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవుడి ప్రార్థనను అంగీకరించలా. కానీ సుంకరి దూరముగా నిలబడి కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను పాపిని, నీ సన్నిధికి వచ్చుటకైనను, నీ సన్నిధిలో నిలవబడుటకైనను, ఆకాశము తట్టు నీ కన్నులెత్తి నీ వైపు చూచుటకైనను నాకు ధైర్యము లేదయ్యా. నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోండి, నన్ను కనికరించండి, నన్ను కరుణించండి అని పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. అందుకే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళెను అని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇద్దరొచ్చారు దేవుని సన్నిధికి ప్రార్థించడానికి, కానీ పరిచయుడిని దేవుడు అంగీకరించలా, సుంకర్ని దేవుడు అంగీకరించాడు. పరిచయుని కంటే కూడా సుంకరిని నీతిమంతుడిగా తీర్చాడు. చప్పట్లు కొడదామా?
హల్లెలూయా. మరి నువ్వు దేవుని సంధికి వస్తున్నప్పుడు, నువ్వు దేవుని సంధికి వచ్చిన నీవు దేవుని చేత అంగీకరింపబడుతున్నావా, లేక దేవుని చేత తృణీకరింపబడే సంఖ్యలో ఉన్నావా? హల్లెలూయా. దేవునికి వచ్చే నీవు అర్పిస్తున్న నీ అర్పణ అంగీకరించేదిగా ఉందా, ముందుకు వచ్చి ప్రార్థిస్తున్న నీ ప్రార్థన దేవుడు ఆలకించేదిగా ఉందా, ఆలకించి నీకు మేలు చేసేదిగా ఉందా, లేకపోతే నీ ప్రార్థన నిరాకరించేదిగా, ఇదిగో నిన్ను తక్కువ చేసేదిగా ఉందా? హల్లెలూయా. అందుకే సుంకరి ప్రార్థన తగ్గించుకున్నదిగా ఉంది, పరిచయని ప్రార్థన తను తాను హెచ్చించేది. అందుకే అంటున్నాడు ఇక్కడ కింద, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచించే, ఇద్దరుగా వచ్చిన వీరిలో సుంకర అంగీకరింపబడ్డాడు, నీతిమంతుడిగా చేయబడ్డాడు. పరిచయుడే, నేను దేవుని బెడనే అనుకున్నవాడు తృణీకరింపబడ్డాడు. ఏమండి, దేవుని దృష్టిలో వాడు లేనే లేడు. నువ్వు ఎలాగున్నావో, నీ ప్రార్థన అంగీకరించేదిగా ఉందో, తృణీకరించబడేదిగా ఉందో, దేవుడు ఆలకించి నేను నీతిమంతుడిగా చేసేదిగా ఉందో, అసలు నీ ప్రార్థనే వినకుండా అసలు లక్ష్య పెట్ట. సరే ఆలోచించేద్దాం. మూడవ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసిన లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి చదువుకుందాం. వేలాడవేయబడిన ఆనే ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఏమండి, దేవుని కృప ఎంత ఉన్నతంగా ఉందంటే, ఆయన సిలువలో మరణిస్తున్న సమయంలో కూడా ఇద్దరు దొంగలు కుడివైపున ఒకడిని, ఎడమవైపున ఉన్న ఒకడిని సిలువ వేసిన పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా అనుకోని రీతిలో, వారు ఊహించని రీతిలో ప్రభు యొద్దే ఉన్నారు. ఆమేన్. కయ్యోను ఏబేలు దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలని వెళ్ళారు అర్పించడానికి. ఈ పరిసేయుడు సుంకరు కూడా దేవుడు ఉన్నాడు, దేవాలయం ఉంది, ప్రార్థించడానికి వెళ్దామని వెళ్ళారు. కానీ ఇక్కడ దొంగలు అనుకోనని రీతిలో యేసు ప్రభువారు సిలువేయబడగా, ఆ సిలువేయబడిన సమయంలో వీరు కూడా దొంగలుగా, తప్పిదములు చేసిన వారుగా, నేరస్తులుగా ఉండటాన్ని బట్టి హల్లెలూయా. అందుకే కుడివైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా సిలువేసినప్పుడు వాళ్ళు ఊహించని రీతిలోనే, వాళ్ళు అనుకున్న రీతిలోనే దేవుని దగ్గరికి వచ్చే అవకాశం కలిగింది. ఆమేన్. దేవుని దగ్గరికి వచ్చి యేసు ప్రభువారిని చూసే అవకాశం కలిగింది, ఆయన ప్రేమను చూసే అవకాశం కలిగింది, ఆయన సిలువను చూసే అవకాశం కలిగింది, ఆయన సిలువ యొద్ద ఉండి ఆయన యొక్క సిలువ త్యాగాన్ని గ్రహించే అవకాశం కలిగింది. ఇద్దరికి కలిగింది. కానీ ఇద్దరిలో ఒకడు మాత్రమే దాన్ని గ్రహించగలిగాడు, మరొకడు దాన్ని గ్రహించలేకపోయాడు. ఒకడేమో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా. హల్లెలూయా. నువ్వు దేవుడివి, నువ్వు ప్రభువి, నువ్వు యేసువి, నువ్వు రక్షకుడివి, నువ్వు గొప్పవాడివి అయితే నువ్వు చెప్తున్నట్లుగా, నువ్వు చెప్పుకొని తిరుగుతున్నట్లుగా మరి నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటే, వీడు ఇప్పుడు ఎక్కడి నుంచి కాపాడు పడిపోయి మళ్ళీ ఇల్లు దొంగతాను, మళ్ళా ఏదో ఒక తప్పిదాలు చేసి తిరగొచ్చు, తప్పించుకోవచ్చు అన్న ప్లానింగ్లోనే ఉన్నాడు తప్ప, అతని హృదయంలో పశ్చాత్తాపం, నేను పాపినే, అందుకే సిలువ వేయబడ్డాను, లేకపోతే శిక్షకు అప్పగింపబడ్డానే అనే పశ్చాత్తాపం కానీ, విరిగినరిగిన మనసు కానీ ఒకళ్ళో లేదు. ఇక వాడు ఇక్కడి నుంచి ఎట్టకొట్ట ఎస్కేప్ అయిపోతే చాలు అన్నట్లుగానే చూస్తున్నాడు. హల్లెలూయా. ఎట్టగొట్ట ఇక్కడి నుంచి కాపాడబడితే చాలు, ఇదిగో నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి దేవుణ్ణి, యేసు ప్రభువారిని అడుగుతున్నాడు.
కొంతమంది ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, ప్రేమైన బిడ్డలారా, ఈ సమయానికి ఈ ఆపద నుండి బయటపడితే చాలు, ఈ సమయానికి ఈ కష్టం నుంచి బయటపడితే చాలు, దేవా నువ్వు మరి తప్పించేవాడు కాబట్టి నన్ను తప్పించు, అంతే. ఆ టైంకి ఆ కష్టం, ఆ బాధ, ఆ ఆపద, ఆ సమస్య నుండి తప్పించుకుంటే చాలు, ఆ తర్వాతకి మన ఇష్టం. హల్లెలూయా. అది కాదు, అది కాదు. ఆ శిక్షణ పొందుతున్నప్పుడు, ఆ పరిస్థితికి మనం వెళ్ళినప్పుడు నిజంగా పశ్చాత్తాపడుతూ, అయ్యా మరి నా తప్పిదల వల్లనే ఈ బాధ వచ్చిందేమో, శ్రమ వచ్చిందేమో, ఈ శిక్షకి అప్పగింపబడ్డానేమో, ఈ పరిస్థితులకు అనుమతించబడ్డానేమో, అయ్యా నా తప్పిదాలు, నా లోపాలు ఏమైనా ఉంటే దయతో నన్ను క్షమించండి అయ్యా, ఇక నేను మరలా దాని జోలికి వెళ్ళనయ్యా అని విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో మన పాపాలు, మన తప్పిదాలు ఒప్పుకొని ఆ శిక్ష నుంచి నన్ను తప్పించండి అయ్యా, మరలా నీ కొరకే నేను సాక్షిగా బ్రతుకుతానయ్యా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొంతమంది మొదటి దొంగ వల్లే ఎలాగుంటుందంటే ప్రార్థన, అక్కడి నుంచి అప్పుడు ఆ సమయానికి తప్పించుకుంటే చాలు, ఇప్పుడు బయటపడితే చాలు, తర్వాత సంగతి తర్వాత దేవుడు ఎరుగు. హల్లెలూయా. అలాంటి వైఖరితో ఒక దొంగ ఉన్నాడు. తనలో పశ్చాత్తాపం, నేను తప్పు చేశాను, నేరం చేశాను, అందుకే శిక్ష వచ్చింది, ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయన ఈ శిక్ష వేస్తున్నారు అని ఏమాత్రం తన గ్రహింపు, ఆలోచన ఒక దొంగకి లేదు. కానీ పక్కనున్న దొంగ అంటున్నాడు, గద్దిస్తున్నాడంట. ఆ దొంగని చూసి గద్దిస్తూ మాట్లాడుతున్నాడు, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారిని పక్కనే ఆ శిలువలో చూస్తున్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జీవితం, ఆయన బాధలు ఒకవేళ ప్రేమైన బిడ్డ అతను ఆకర్షించాయి. ఎందుకంటే అతడు మనసు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే ఇలాగ అడుగుతున్నావు, నీకు బుద్ధి లేదా? గద్దించి, మనము తప్పిదము చేయటం వల్ల, నేరాలు చేయటం వల్ల అదే శిక్షలో మనము ఉన్నాం. మనకి ఇది న్యాయమే, మనం ఈ శిక్షను పొందటానికి ఇది న్యాయమే. మన నేరస్తులు, దొంగతనాలు చేసాం, బందిపోటులుగా తిరిగాం, వారిని చంపాం, వీరిని చంపాం, అడ్డొచ్చిన వారిని కొట్టాం, మనకు కావాల్సింది దోచుకొని పోయాం. కానీ ఆయన ఏ తప్పు చేయలా, ఏ నేరము చేయలా. మనం చేసిన తప్పిదములకు శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఆయన ఏ తప్పు చేయకుండానే శిక్షణ పొందుతున్నాడు రా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారిని అతడు అంగీకరిస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమను ఆ సిలువలో రెండవ దొంగ చూస్తున్నాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచించిన ప్రియమైన బిడ్డలారా, అప్పటికప్పుడు తప్పించుకోవడానికి చూస్తున్నావా? నిత్య రక్షణ కొరకు ఆలోచిస్తున్నావా? హల్లెలూయా. మొదటి దొంగ అప్పటికప్పుడు తప్పించుకోవడానికి చూశాడు, రెండవ దొంగ నిత్య రక్షణ కొరకు ఆశపడుతున్నాడు. అయ్యా నువ్వు ఏ తప్పిదము చేయకుండానే మా అందరి రక్షణ కొరకే బలియాగమవుతున్న దేవుడు అని నాకు తెలుసా. నువ్వు నిజంగా రాజువు, రక్షకుడు అని నేను ఎరిగి ఉన్నాను. అందుకే యేసు అంటున్నాడు. యేసు అనగా రక్షకుడు. తన మాటలోనే తనకు తెలియకుండానే తను విశ్వసిస్తున్నాడు ఆయన రక్షకుడని. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు యేసు, నువ్వు రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రెండవ దొంగకు అర్థమయ్యింది, ఈయన మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే దేవుడు, మానవుల పాపముల నుంచి విడిపించుటకు ఈ లోకమునకు వచ్చిన రక్షకుడైన యేసయ్య, ఈయన మరలా రాజ్యముతో కూడా రాబోతున్నాడు అని తను గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నువ్వు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వాడేమో ఇప్పటికిప్పుడు తప్పించుకుంటే చాలు అనుకున్నాడు మొదటి దొంగ. ఇతడేమో ఈ భూమి మీద బతకాలని ఆశ అయితే లేదయ్యా, నిన్ను చూశాను, నీ ప్రేమను తెలుసుకున్నాను, నీ రక్షణ హృదయంలో నాకు కలిగింది, ఇక నేను భూమి మీద బతకాలని లేదు, కానీ భూమి మీద ఈ పాప లోకంలో జీవించాలని ఆశ లేదు, కానీ నీతో కూడా ఉండాలని ఆశ ఉంది. కాబట్టి నువ్వు వస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మానవుల ప్రార్థన ఎట్లుంటుందంటే, శరీరానికి ఏదైనా రోగం వస్తే ఆ రోగం పోవాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆత్మలో రోగం ఉంటే రోగం పోవడానికి ఎవరు ప్రార్థన చేయట్లా.
హల్లెలూయా. ఏమండి, శరీరానికి జ్వరం వస్తే చాలు, జ్వరానికి కూడా ఎంతో కుష్టి రోగంతో నింపబడింది, దానికి స్వస్థత కావాలంతో కుష్టి రోగంతో నింపబడింది, దానికి స్వస్థత కావాలని ఎవరు ప్రార్థన చేయట్లా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ శరీరానికి చిన్న బాధ కలిగితే శరీరానికి వెంటనే స్వస్థత కావాలి, కానీ లోపల ఉన్న నీ ఆత్మ ఎంత కుళ్ళు పట్టుకుపోయినా, ఎంత చెత్త చెదారంతో ఉండిపోయినా, ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎంత పాడైపోతున్నా, ఏమండి దేవుని ఆత్మను ఎంత దుఃఖపరుస్తున్నా, అంటే ఆ లోపల ఉన్న నీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి, ఆ లోపల ఉన్న ఆత్మకు స్వస్థత కలగటానికి మాత్రం ఎక్కడ మనిషి ఆలోచన చేయట్లా, ప్రయత్నం చేయట్లా. హల్లెలూయా. నీ ఆత్మ చాలా విలువైంది, రక్షింపబడండి అని అంటే ఇంకా టైం ఉంది పాస్టర్ గారు అని, ఏమంటే లోపల ఉన్న ఆత్మను స్వస్థపరిచి ఆత్మను రక్షించే దేవునికి అప్పగించుకోవడానికి మాత్రం టైం ఉంది అంటారు. జ్వరము, తలనొప్పో, ఏదో టైఫాయిడో, ఏదో కామిరిలో ఇంకొకటి ఏదో మరణకరమైన ఏదో రోగమో వస్తే వెంటనే పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేసేయండి. హల్లెలూయా. శరీరానికి కలిగిన రోగం వెంటనే పోవాలి, ఆత్మ కలిగిన రోగం కుళ్ళు పర్లా ఉంటుంది. ఈ ఇద్దరు దొంగల్లో వ్యత్యాసం, అతడు అప్పటికప్పుడు ఏదో తప్పించబడితే చాలనుకున్నాడు, ఇతడు తన ఆత్మకు రక్షణ కలిగి దేవునితో కూడా ఉంటే చాలనుకున్నాడు. నువ్వు ఎలాగున్నావు? దేవుని కృప ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దేవుని దగ్గర ఉండే అవకాశం సిలువలో వచ్చింది. వచ్చినప్పుడు ఒక దొంగ దాన్ని వినియోగించుకోలేకపోయాడు, క్రీస్తుని, యేసుని రక్షకునిగా చూడలేకపోయాడు. ఈ లోకాన్ని, రాజ్యాన్ని స్థాపన చేయడానికి రాలేదు, ఏమండి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన రాజుగా అని గ్రహించలేకపోయాడు. అందుకే నువ్వు కాపాడుకో, నన్ను కూడా కాపాడు అన్నట్లుగా అడు గర్వంతో, అతిశయంతో, ఆలోచనతో మాట్లాడాడు. కానీ పక్కనున్న దొంగ పశ్చాత్తాపడుతూ గద్దిస్తూ మరొక దొంగని, నువ్వు నేను శిక్షలో న్యాయమే ఉందిరా, తప్పిదములు చేయటం వల్ల ఈ శిక్షను మనము పొందుచున్నాము, కానీ ఆయన ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా ఇదిగో నేరం అనుభవిస్తున్నాడు, నీకు ఇంకా బుద్ధి రాలేదా అలాగా అంటూ గద్దిస్తూ దేవుని వైపు తిరిగి, యేసు వైపు తిరిగి, అయ్యా నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగగానే తన హృదయాన్ని, తన పశ్చాత్తాపాన్ని, తన యొక్క ఒప్పుకోల్ని ఎరిగిన దేవుడు వెంటనే అన్నాడు, తడువు చేయలేదు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి! చివరి క్షణములో దేవుని రాజ్యాన్ని స్వాతంత్రం చేసుకున్నాడు దొంగ. ఆమేన్. హల్లెలూయా. ఇంకా వేరొక అవకాశం లేదు, మరి కొద్ది గంటల్లో అతడు చచ్చిపోతాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో వాడు అనుకోకుండానే వాడికి దొరికిన గొప్ప అవకాశం క్రీస్తు సిలువలో చూసే భాగ్యం. ఆ క్రీస్తు సిలువలో చూస్తూ పశ్చాత్తాపడి నిత్యత్వాన్ని స్వతంత్రించుకున్నవాడు ఒక దొంగ అయితే, ఆయన అలా చూసి కూడా లోక సంబంధమైన వ్యక్తిగా ఆలోచించి నరకానికి పోయినవాడు మరొక దొంగ. ఇద్దరుగా ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకడు రక్షింపబడ్డాడు, నిత్యత్వాన్ని పొందుకున్నాడు, ఒకడు ఆ రక్షణను కోల్పోయాడు. మరి ఆయన సంధికి ఎంతో మంది వస్తున్నా నీవు ఏ దొంగ వలె ఉన్నావు? వచ్చాను, వెళ్ళిపోతున్నానయ్యా, నా శారీరక స్వస్థత, శారీరక విడుదల కొరకు ఆలోచిస్తున్నాను, కానీ ఆత్మరక్షణ, ఆత్మ స్వస్థతను గురించి నేనేమాత్రం ఆలోచించట్లేదయ్యా అనే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను, నీ శారీరకమైన స్వస్థతలు ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. నీ ఆత్మరక్షణ కొరకు నీవు దేవుని అంగీకరించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి ఇదిగో నేను పాపినని, నా రక్షణ కొరకు కలువరి సిలువలో ప్రభు ప్రాణం పెట్టాడని, నా పాపములు, నా నేరముల కొరకు ఏ నేరము చేయని దేవుడు సిలువ వేయబడి పవిత్రమైన రక్తాన్ని చిందించి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడని నువ్వు ఆ దొంగ వల్లే ఈరోజే అంగీకరిస్తే తప్పకుండా ప్రభువా నాకు ఈ లోక సంబంధమైన రక్షణ కాదయ్యా, ఆత్మ సంబంధమైన నాకు రక్షణ ఇచ్చి నీ నిత్యత్వములో ఉండే భాగ్యం నాకు దయచేయమని ఆ దొంగ వల్లే అడిగే వ్యక్తులముగా ఉందముగాక. ఇద్దరు వచ్చారు, అనుకోని రీతిలో అక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, ఒక వ్యక్తి నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. ఏ దొంగలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావో చివరికి ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం నుంచి చదువుకుందామా?
ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చాలు. హల్లెలూయా. ప్రభు యొక్క రాకడను గురించి చెప్పబడుతున్న మాట ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ గడియన వస్తాడో తెలీదు. ఆయన రాకడ నోవాహు వంటి దినముల వలె ఉంటుంది. జలప్రళయం ఏమంటే వస్తుందని తెలుసు, ఎప్పుడు వచ్చిద్దో తెలీదు. జలప్రళయం వస్తుంది అని నోవాహు ప్రకటిస్తూనే ఉన్నాడు 120 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చిద్దో ప్రజలకి తెలియదు, నోవాహుకే తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వచ్చిద్దు, నువ్వు సిద్ధపరచుకున్నాడు దేవుడు, అంతే. దేవుని స్తోత్రం. విశ్వసించి వాడను సిద్ధపరచుకుంటున్నాడు. ఆ సిద్ధపరుస్తున్నప్పుడే ఏమండి సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రజలారా, మీ తిరుగుబాటును బట్టి, మీ అవిధేయతను బట్టి, మీ పాపమును బట్టి ఇదిగో దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు, జలప్రళయమును పంపించబోతున్నాడు. జలప్రళయం రాబోతుంది కనుక మీరు బ్రతుకులు మార్చుకోండి, మీ యొక్క ప్రవర్తన దిద్దుకోండి, దేవుని తట్టు మీరు తిరగండి అని నోవాహు ప్రకటించాడు. కానీ వాళ్ళు పట్టించుకోవాలా. హల్లెలూయా. ఆ జలప్రళయం ఎందుకు వచ్చిద్దిలే, జలప్రళయం ఇప్పటి వరకు మనం అసలు ఎక్కడ చూసాంలే. వర్షం అంటున్నావు, జలప్రళయం అంటున్నావు, అసలు ఇంతవరకు భూమి మీద వానే కొరవలేదు. నువ్వు ఈ మాటలు చెప్తే మేము నమ్ముతాం అనుకున్నావా ఏంటని ఇష్టం వచ్చినట్లుగా జీవించారు తప్ప ఆ తరములో ఉన్న ప్రజలు ఎక్కడ నోవాహు మాట నమ్మలా. అలాగనే దేవుని రాకడ కూడా వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నా రాకడ ఎప్పుడో, ఏ గడియో ఎవరికి తెలీదు. దేవుడు ఏ గడిని వస్తాడో తెలీదు. ఆయన వచ్చేసరికి నువ్వు సిద్ధపడుంటే ధన్యుడువు, లేకపోతే విడవబడతా. అందుకంటున్నాడు, ఇద్దరంట పొలములో ఉంటారంట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు తిరగలు విసురుతున్నారంట, ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. ఎందుకు ఇద్దరులో ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారంటే ఒకరే సిద్ధపడే గుంపులో కనబడుతున్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది అని ప్రకటింపబడుతున్నప్పుడు కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది అప్పుడే రాదులండి, ఇంక చాలా టైం ఉంటుందండి మరి చెప్పేసాడు యేసయ్య. హల్లెలూయా. ఎలాగ ఉంటుందంటే అప్పుడే రాదులండి. దేవుడు ఈయనకి ఏదో చెప్పి బయలుపరిచినట్టు. ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలీదు, కాబట్టి మెలకువగా ఉండండి. ఆయన ఏ గడిలో ఎప్పుడెక్కడ ఎలా వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఒకడు ఎత్తబడ్డాడు, ఒకడు విడవబడ్డాడు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, ఎడవబడే గుంపులో ఉన్నావా? దేవుని రాకడ ఈ సమయమే జరిగిన, నా పోకడి ఈ సమయమే జరిగిన, నేను ఎత్తబడతానా విడవబడతానా? విడవబడే గుంపులో ఉంటే అది బహుఘోరం. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. విడవబడితే బహుఘోరం. 7 ఏండ్ల శ్రమలు అవి భరించలేం. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. మొన్న ఈ మధ్య కూడా అనుకున్నాం కదా, లేదు పాస్టర్ గారు, మా ఆవిడ ఎత్తబడితే మా ఆవిడ చింగు పట్టేసుకుని నేను కూడా వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు, మాయమైపోద్ది, నీకు కనబడకుండా మాయమైపోద్ది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ ఆవిడ భక్తి చేస్తే మీ ఆవిడే ఎత్తబడద్ది, నువ్వు విడవబడతావు. ఒకవేళ భర్త చక్కని భక్తి చేస్తే భర్త ఎత్తబడతాడు, భార్య విడవబడిద్ది. భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త చెంగులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని నేను కూడా వెళ్ళిపోతానంటే వెళ్ళేది కానే కాదు. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఇద్దరు పొలములో ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు తిరగటి విసురుతుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారంటున్నాడు. అంటే సిద్ధపడేవారు తక్కువే అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి నువ్వు సిద్ధపడుతున్నావా అక్కడ కొరకు? నువ్వు సిద్ధపడ్డావా నీ పోకడ కొరకు? ఈ క్షణమే అని రాకడో నా పోకడో జరిగినా నేను ఎత్తబడి దేవుని రాజ్యంలో ఉంటానని నిరీక్షణ కలిగిన విశ్వాసంతో కూడిన భక్తే చేస్తున్నావా? హల్లెలూయా. ఒక్కసారి గమనించు. ఇప్పుడు ఇక్కడ రక్షణ పొందకుండా ఉన్నవారు ఇప్పుడే రాకడ జరిగితే విడవబడతారు. అందుకే రక్షణ పొందితే ఆ రక్షణను నమ్మకంగా కొనసాగిస్తే ఎత్తబడే గుంపుల్లో ఉండవుగాక. ఆమేన్. అందుకే అంటున్నాడు, ఏ గడి ఆయన వచ్చిందో తెలియదు కనుక మెలకువగా ఉండండి.
సిద్ధపడి ఉండండి. ఇద్దరిలో ఒకరే. ఆ ఒకరిలో ఎత్తబడేవాడు ఉన్నావు నువ్వు, విడవబడేవాడు ఉన్నావు. ఆలోచించు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభువు వారు రాబోతున్నారు. రాజుల రాజుగా, ప్రభువులు ప్రభువుగా, యోధా గోత్రపు కోదమ సింహముగా ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ మాట ఆలకించండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విశ్వసించకపోయినా, నజరేయుడైన యేసు క్రీస్తు మొదటి రాకడలో ఉదింపబడుతున్న గొర్రె పిల్లగా వచ్చిన ఆయన ఈ రోజు తర్వాత రెండవ రాకడలో గర్జించు దేవుని యోధా గోత్రపు కోదమ సింహముగా రాబోతున్నాడు. సిద్ధపడిన వధువు సంఘమును తీసుకొని పోవడానికి ఆయన రాబోతున్నాడు. వధువు సంఘముగా నువ్వు సిద్ధపడితే ఎత్తబడతావు, లేదంటే విడవబడతావు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడితే ఎత్తబడి దేవుని రాజ్యములో వారసత్వాన్ని పొందుకుంటావు. లేదు, ఆయన ఫలానా వారి దేవుడండి, మా దేవుడు కాదండి అని అపనమ్మకముతో అవిశ్వాసముతో ఆయన నువ్వు తృణీకరిస్తే ఖచ్చితంగా విడవబడతావు. భయంకరమైన నష్టాన్ని నువ్వు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి అనేక సందర్భాల్లో నేర్చుకున్నాం. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభువు, ఆయనే సృష్టికర్త అనడానికి ఎన్నో రుజువులు పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఆయన జీవితమును గురించి ఎన్నో ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఆయన జీవితం యొక్క నడవడిక, మరణము, పునరుద్ధానము, రాకడను గురించి, జననమును గురించి అంతయు ముందుగానే చెప్పబడినట్లుగా ఆయన జీవితంలో అన్ని నెరవేరుతొచ్చాయి. ఆయన పునరుద్ధానం వరకు నెరవేరుతూనొచ్చాయి. ఆయన రాకడకు ముందు జరగబోయే సంగతులు నెరవేరుతూ ఉన్నాయి. ఆయన రాకడ కూడా నెరవేరబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నమ్మావా? సంతోషం, రక్షింపబడతావు. లేదు, ఆయన దేవుడు కాదు, ఆయన రాడు, మాకు దేవుడు ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా ప్రమాదంలో ఉంటావు. నోవాహు ప్రకటించాడు, జలప్రళయం రాబోతుంది. జలప్రళయం నుండి తప్పించబడ్డానికి మీరు మారు మనసు పొందండి, మీ బ్రతుకును మార్చుకోండి అంటే జలప్రళయం రాదు, ఏమీ రాదు అనుకున్నారు జనం ఆనాటి కాలపులో. ఏమండి, ఈ లోపు జలప్రళయం రానే వచ్చింది, ముంచి పడేసింది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని రాకడ జరుగుతుంది విశ్వసించండి అని అంటే చాలా మంది ఆనాటి ప్రజల వల్లే దేవుని రాకడా లేదు, ఏమీ లేదు, మీరు అట్లాగే చెప్పుకుంటారు అంటూ ఏమండి దేవుని మాటలు తృణీకరిస్తున్నారు, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, దేవుని మాటలు కొట్టిపడేస్తున్నారు, దేవుని మాటల్ని ఏమండి మాది కాదు అన్నట్లుగా పెడచెవిన పెడుతున్నారు. ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడు చెప్పే మాట ఏమనగా, క్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నారు. హల్లెలూయా. ఎత్తబడతావా, విడవబడతావా? ఆమేన్. ఎత్తబడాలి అంటే మెలుకోగలిగి ఆయన విశ్వాసం నుంచి మెలుకుగుండవు. లేదు అంటే విడవబడి నిత్య నరకానికి, నిత్య నాశనానికి, ఉగ్రతకు నువ్వు పాలు అయిపోతావు. ఇద్దరుగా దేవుని దగ్గరికి వచ్చి అంగీకరింపబడ్డవారు, తృణీకరింపబడ్డవారు. మొదటి నుంచి ఒకసారి చూద్దామా? హేబేలు, కయ్యోను అర్పణ తీసుకుని వచ్చారు. కయ్యోను అర్పణ ఆయన అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. దేవాలయంకి ఇద్దరు ప్రార్థించడానికి వెళ్ళారు. ఏమంటే పరిసేయుడు ప్రార్థన అంగీకరింపబడలేదు, సుంకరి ప్రార్థన అంగీకరింపబడి నీతిమంతుడిగా తీర్చబడింది. తర్వాత ఇద్దరు దొంగలు సిలువ యొద్ద కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు ఉన్నారు. ఒక దొంగ ఈ లోక సంబంధమైన దానికోసమే ఆలోచించి ప్రభు నిత్య రక్షణ గురించి ఆలోచించలేకపోయాడు. మరొక దొంగ తన పాపినని, తన పాపం నుంచి విమోచించగలిగిన వాడు యేసేనని, తన నిత్యత్వంలో ఉంచగలిగిన వాడు, చేర్చగలిగిన వాడు ఆయనేనని అంగీకరించి పశ్చాత్తాపడి దేవుని వేడుకున్నాడు, నిత్యత్వాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎలాగంటాను, ఒక దొంగ నిత్యత్వాన్ని కోల్పోయాడు, మరొక దొంగ నిత్యత్వాన్ని సంపాదించుకున్నాడు. నాలుగవది ఏమండి, ఆయన రాకడ సమయంలో ప్రియమైన బిడ్డలారా ఎత్తబడేవారుగా ఉన్నారు, ఒకరేమో విడవబడేవారుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని రక్షణ పొందుకున్న వ్యక్తిగా ఉన్నావా? రక్షణ పొందకుండా ఇంకా నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉన్నావో? రక్షింపబడేవైతే ఎత్తబడే గుంపులు ఉంటావు, రక్షణ నిర్లక్ష్యం చేసే వ్యక్తివైతే విడవబడే గుంపులు ఉంటావు. ప్రభుని విశ్వసించిన వాడివైతే ఎత్తబడే సంఖ్యలో ఉంటావు. ప్రభుని విశ్వసించకుండా ఇంకా నువ్వేదేదో ఆలోచనలు పెట్టుకొని యేసు ప్రభు వారిని దేవునిగా, రక్షకునిగా ఏమండి నువ్వు విశ్వసించకపోతే విడవబడి బహుఘోరానికి, బాధకి అప్పగింపబడతావు. ఎలాగున్నావు ఈరోజు? ఈ 4 సందర్భాల్లో నీ ప్రార్థన అంగీకరింపబడుతుందా? నీ అర్పణ అంగీకరింపబడుతుందా? నువ్వు ఆయన రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నావా? నిత్యత్వానికి సిద్ధపడి ఎత్తబడి గుంపులో ఉన్నావా?
హల్లెలూయా. లేదు, అన్నీ తృణీకరింపబడుతున్న స్థితిలోనే ఉన్నానయ్యా అనుకుంటే, ఒకవేళ వాక్యపు వెలుగులో ఈ రోజు దేవునికి అప్పగించుకో. అయ్యా, నా అర్పణ అంగీకరించినట్లుగా నా హృదయపూర్వకంగా నేను అర్పణ నేను ఇస్తాను. నా ప్రార్థన అంగీకరించినట్లుగా నేను తగ్గించుకొని నా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను. నీవే రక్షకుడు అని నేను అంగీకరిస్తాను, విశ్వసిస్తాను. నా పాపం సన్నిధిలో ఒప్పుకుంటాను. నీ రాకడ జరుగుతుందని నమ్మి నీ రాకడ కొరకు నేను సిద్ధపడతానని ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఎవరు ఉండొద్దు. దేవుడు చక్కని మాటలు నీకు అందించారు. దేవుని విలువైన సందేశం దేవుడు నీకు అందించాడు. ఈరోజు దేవుని మాటలు విన్న ప్రజలారా, ఒకసారి నువ్వు ఎలాగున్నావు? అంగీకరింపబడే వ్యక్తిగా ఉన్నావో, తృణీకరింపబడే వ్యక్తిగా ఉన్నావో పరిశీలన చేసుకో. ప్రార్థించే విషయంలోనైనా, అర్పించే విషయంలోనైనా, దేవుని సంధికి వచ్చి ఆయన రక్షణ విషయంలోనైనా, దేవుని నిత్య రాజ్యం విషయంలోనైనా ఎలాగున్నావు? ఒక్కసారి ప్రభు ఒక దొంగను అంగీకరించాడు, తన పాపమును క్షమించి నిత్యత్వానికి వారసుని చేశాడు. ఒక్కసారి ప్రార్థన చేద్దామా? మౌనముగా ఉండొద్దు. ప్రభు నీతో మాట్లాడిన మాటను బట్టి దేవుని సన్నిధిలో ఒక తీర్మానముతో, ప్రభువా నీ ఎదుట నేను ఎలాగున్నానో ఈ వాక్య వెలుగులో పరిశీలన చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ఉందని అలయ్యా. నీ సన్నిధికి తెచ్చే అర్పణల విషయంలో నేను కుంటి వాటిని, గుడ్డి వాటిని, విలువలేని వాటిని ఇస్తూ ఇచ్చేటప్పుడు కూడా దురాలోచనలతో, భక్తిహీనతలో, పాపములో ఉండి నీకు కనిపిస్తున్నానేమో. అవి నువ్వు అంగీకరించదగినవి కావని మాట్లాడేవయ్యా. కనుక నీ అర్పణ విషయంలో నువ్వు పరిశీలన చేసుకో. ప్రార్థించే విషయంలో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగున్నావో ఆలోచన చేసుకో. నీకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిని చూడు, తక్కువ ఉన్న వారిని చూడు. మాకు భౌతికంగా నీకంటే తక్కువ ఉన్న వారిని చూడు, ఎదిగిన వారిని చూడు. మాకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో నీకంటే ఉన్నతంగా ఉన్న వారిని చూస్తే నేను వారిలాగా ఉండాలని ఆశ కలుగుతుంది. భూ సంబంధం ఏముందండి? ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు కనబడేది రేపు కనబడకపోవచ్చు. ఈ రోజు ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, అవి రేపటి రోజున కనుమరుగైపోవచ్చు. రాజ్యాలు నేను భూరాజులందరూ కనుమరుగైపోయారండి. ఈ భూ సంబంధమైనది ఎలాంటిది, ఏ పాటిది? కనుక నిత్యత్వంతో ఉండేది ఆత్మ సంబంధమైనది. కనుక ఆత్మ సంబంధమైన దాని విషయంలో ఉన్నతంగా ఆలోచించు. దేవుడు తన కృప ద్వారా సిలువ యొద్ద వారు కూడా ఉండటానికి సిలువేయబడ్డారు. ఆ సమయంలో ఒకడు అంగీకరించలేకపోతున్నాడు, తప్పించుకుంటే చాలనుకుంటున్నాడు. రెండవడు పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం ఎరగని ఆయన నా పాపము కొరకు సిలువేయబడ్డాడు అని అంగీకరించాడు. రెండవ దొంగ. ఈరోజు నీవు కూడా ఆ రెండవ దొంగ వల్లే నా పాపము కొరకే సిలువ వేయబడ్డాడు యేసయ్య. ఆయన ఏ నేరము చేయకపోయినా నేను చేసిన నేరమును బట్టే ఆయన సిలువలో వేలాడుతున్నాడు, సిలువకు అప్పగింపబడ్డాడు అని పశ్చాత్తాపడి దేవునితో, అయ్యా నీ సిలువ మరణాన్ని నేను గ్రహిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నేను చేసిన పాపముల కొరకు నువ్వు బలియాగమయ్యావు, నేను చేసిన దోషములు బట్టి నువ్వు బలియాగమయ్యావు, నా తలంపులను ఆలోచనలతో చేసిన పాపమును బట్టి నువ్వు తలకు ముళ్ళు కిరీటం ధరించుకున్నావు, నా చేతులతో చేసిన పాపములను బట్టి చేతులకు మేకులు కొట్టబడ్డాయి, నా ప్రక్కలో నేను చేసిన పాపపు క్రియలను బట్టి నీ ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది, నా కాళ్ళు నడిచిన చెడు దారులను బట్టి నీ కాళ్ళకు మేకులు తిప్పబడ్డాయి. నిలువెల్ల నా పాపము కొరకు శిక్ష పొందినవాడు నీవయ్యా, నన్ను రక్షించడానికి. కనుక నిన్ను, నీ ప్రేమను, నీ సిలువ మరణాన్ని తలబోసుకుంటుండగా అయ్యా నేను పాపి, నన్ను గుర్తిస్తున్నాను, నా రక్షణ కొరకు బలియాగమైన దేవుడు అని అంగీకరిస్తున్నాను.
నీ రాజ్యంలో నేను ఉండినట్లు నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ నేను పొందుతానయ్యా, నీ రక్షణ నేను కలిగి ఉంటానయ్యా, నువ్వు చేసిన శిలువ త్యాగానికి ఫలితంగా నేను మార్పు చెందుతానయ్యా అని దేవునికి అప్పగించుకుంటావా? రెండవ దొంగను అంగీకరించినట్లుగా నిన్ను నీవు అంగీకరించు వ్యక్తిగా, దేవుడు నిన్ను అంగీకరించదగిన వ్యక్తిగా మార్చుకుంటావా? లేదంటే కోల్పోతావు. దేవుని రాకడ సమీపముగా ఉందండి. సూచనలన్నీ నెరవేరబడుతున్నాయండి. రాకడ కొరకు ఇంకెంత నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంత ప్రమాదం. ఇప్పుడు రాకడ కొరకు సిద్ధపడవలసిన గడియలివి. ఎప్పుడు ఆయన గడియ మనకి తెలియదు. దొంగ వలే వచ్చేదని అన్నాడు ఆయన. నోవాహు వంటి దినములలో ఉంటుంది నా రాకడ అలాగుంటుంది అన్నాడు ఆయన. అవన్నీ నీ కంటికి కనబడుతుండగా ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావా? సిద్ధపడకుండా ఉన్నావేమో. రాకడ కొరకు సిద్ధపడు, పవిత్రపరుచుకో, లోపములు సరి చేసుకో, అవిధేయతలు సరి చేసుకో, దేవునికి ఆయాసమైన క్రియలను విడిచిపెట్టుకో. దేవుని రాజ్యంలో ఎత్తబడకుండా ఇంకా ఏదైనా ఆటంకంగా ఉందేమో కనిపెట్టు, ప్రార్థన చేసి దాన్ని తొలగించుకో. ఎత్తబడే గుంపులో ఉండకుండా ఏదైనా నిన్ను అడ్డగించుస్తుందేమో, ఆ క్రియలు నీలో పనిచేస్తున్నాయేమో, వాటిని విడిచిపెట్టుకో. సిద్ధపడు, మెలకుగుండు. ఎత్తబడతాం, లేదంటే విడవబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు వందనాలు. ఇద్దరిద్దరుగా నీ సన్నిధికి వచ్చిన వారు, అంగీకరింపబడిన వారు ఒకరు, తృణీకరింపబడిన వారు మరొకరు. తృణీకరించడానికి పక్షపాతివి అని కాదు, వారి జీవితాలే వారు తృణీకరింపబడ్డానికి కారణాలయ్యాయి. మా జీవితాలు కూడా ఎలాగున్నాయో పరీక్ష చేసుకోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు. మీరు అంగీకరించేదిగా మా అర్పణ ఉండటానికి, మీరు అంగీకరించేదిగా మా ప్రార్థన మారడానికి, నువ్వు అంగీకరించే బిడ్డగా నా పాపము నేను ఒప్పుకోవటానికి, నీ రాజ్యములు ఎత్తబడే బిడ్డగా నేను సిద్ధపడ్డానికి మా కట్టి కృప దయచేయమని, అలాంటి నడిపింపులో మమ్మల్ని నడిపించమని, అలాగున్న మేము నడుచుకోవటానికి కృప చూపమని బ్రతిమలాడుతున్నాం. విన్న వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో, సమీపాన దూరాన ఉండి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతల ఫలము ఫలించడానికి నీ ఆత్మ సహాయమును అందించి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా.